హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఆటోలో హ్యాండ్ లాక్ అనేది పనిచేయకపోతే, ఒకవేళ మీరు సెట్ చేసేటప్పుడు అయినా కూడా కీక్ అది కరెక్ట్గా రెస్పాండ్ కాకుండా మీకు హ్యాండ్ లాక్ అనేది పడకుండా అలా కనుకుంటే ఆ సెట్ని ఎలా మార్చుకోవాలి ఏంటి, అసలు ఆ సెట్ అనేది కొత్తది ఎంత ఉంటుంది, అప్పేకైనా ఆల్ఫాకైనా అలాగే ప్రతిదానికి కూడా మనకి సెట్ అయితే అవైలబుల్గా ఉంటుంది. సో దాని ప్రైస్ ఎంత, దాన్ని ఎలా మనం ఫిక్స్ చేయాలి ఆటోకి అనేది ఈరోజు ఈ వీడియోలో అయితే చూసేద్దాం. మరి ఎందుకు ఆలస్యం, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో గెట్ ఇన్ టు ద వీడియో. సో సెట్ రావడం జరుగుతుంది. ఈ సెట్ వచ్చేసరికి మనకు కొత్తది ఇక్కడ చూపిస్తున్నాను మీకు. సో ఇది మనకి హ్యాండ్ లాక్ సెట్. సో హ్యాండ్ లాక్ సెట్ ఇక్కడ మీకు కనపడుతుంది. ఇది వచ్చేసరికి కొత్త సెట్. సో దీన్ని ఆల్రెడీ నేను కవర్ అయితే తీసేసాను. సో మీకు ఇక్కడ బ్రాండ్ అయితే విజిబిలిటీ అయితే ఉంది ఆనా కంపెనీ నుంచి. మరి దీని ప్రైస్ వచ్చేసరికి మార్కెట్లో 170 నుంచి 180 రూపాయల దాకా అయితే రావచ్చు. ఈ 10 రూపీస్ వేరియేషన్ అయితే మీకు కనిపిస్తూ ఉంటుంది. అయితే దాంతో పాటు మీకు 2 కీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ 2 కీస్ ఈ సెట్కి సంబంధించింది. సో ఇక్కడ ఈ గాడిలో ఏదైతే ఒక పిన్ అయితే కనపడుతుందో ఈ పిన్ ద్వారానే మనకి హ్యాండ్ లాక్ అయితే పట్టడం జరుగుతుంది. మరి అది ఎలా ఏంటి అనేది ఒకసారి ఆపరేట్ చేసి కూడా చూపిస్తాను. ఇక్కడ చూడొచ్చు మీరు, దీని ద్వారానే మనకి లాక్ అనేది పట్టడం జరుగుతుంది. దీన్ని ఎలా సెట్ చేయాలి ఏంటి అనేది నేనైతే ఆటో దగ్గరికి అయితే వెళ్ళి చూపిస్తాను. సో లైవ్లో మీరైతే సెట్ని ఎలా ఇన్సర్ట్ చేయాలనేది చూసుకోవచ్చు. సో ఒకవేళ మీకు డైరెక్ట్గా ఈ సెట్ ఓల్డ్ది కనుక బ్రేక్ అయిపోతే దాన్ని అయితే మీరు జాగ్రత్తగా అయితే తీయాల్సి ఉంటుంది. నార్మల్గా అయితే ఇది ఈజీగా అయితే రాదు. ఒకవేళ తాళం కనుక మిస్ అయితే మీరు కొత్త తాళాన్ని అయితే రెడీ చేసుకొని దాంతో అయితే దీన్ని ఈజీగా మీరు ఓల్డ్ సెట్ని అయితే రిమూవ్ చేసుకొని అప్పుడే మాత్రమే మీరు కొత్త సెట్ని అయితే ఇన్సర్షన్ అయితే చేయాల్సి ఉంటుంది. దీంట్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ మీరు హ్యాండ్ లాక్ వేసినప్పుడు కనుక మీకు ఈ యొక్క కీ కనుక మిస్ అయితే ఇది ఎవ్వరు కూడా ఇంకా తీలేరు. అది ఏంటి అనేది మీకు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి ఆటో దగ్గరికి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. సో ఇక్కడ నేను ఇందాక మీకు ఆటో దగ్గరికి అయితే వెళ్ళిపోయి దీని సెటప్ ఏంటి అనేది చూపిస్తానని చెప్పేశాను. మరి ఇక్కడ మీరు హ్యాండ్ లాక్ మీరు ఇక్కడ మీరు హ్యాండ్ లాక్ వేసినప్పుడు కనుక కీస్ కనుక మిస్ అయితే, సో కీ కనుక మిస్ అయితే హ్యాండ్ లాక్ వేసినప్పుడు దీంట్లోంచి ఈ సెట్ ఒకవేళ లోపల ఉండిపోతే మాత్రం దీన్ని మొత్తం కూడా ఈ సెట్ అంతా కూడా దీన్నంతా కూడా కట్ చేయాల్సి ఉంటుంది. మనం దీన్ని కంప్లీట్గా ఈ గడ్డ అంటారు దీన్ని మొత్తం కూడా తీసేసి తర్వాత మళ్ళీ అయితే కొత్తగా వెల్డింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో హ్యాండ్ లాక్ వేసినప్పుడు మాత్రం కీని చాలా జాగ్రత్తగా అయితే మీరు ఉంచుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు కొత్త దాన్ని అయితే నేను సెట్ చేసి చూపిస్తాను మీకు ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది. సో ఇక్కడ గాడి అయితే ఉండడం జరుగుతుంది. ఇక్కడ ఈ గాడిలో అయితే మనం సెట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడైతే నేను చూపిస్తున్నాను. సో ఇలా మీరు లోపలికైతే ఇన్సర్షన్ చేస్తే మనకి ఇక్కడ మీరు చూడొచ్చు లోపల వరకు వెళ్ళిపోయింది మనకి. సో ఇలా మీరు ఫోర్కుని రైట్ వైపు తిప్పేసుకొని ఇక్కడ కూడా దీని లోపల ప్రెస్ చేసి రైట్ వైపు ప్రెస్ చేసుకొని ఇలా లోపలికి అనేస్తే మీకైతే హ్యాండ్ లాక్ పట్టడం జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు మీరు బండి అయితే లాక్ అయిపోయింది, హ్యాండ్ లాక్ పడిపోయింది. సో దీన్ని తర్వాత దీనికి మనకు ఒక పిన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దీన్ని అయితే లాక్ని అయితే ఇచ్చేసి మనం నోస్ ప్లేట్తో టైట్ చేసుకుంటే అంతే ఫ్రెండ్స్. సో సింపుల్గా మీరు కొత్త సెట్ని అయితే మీ యొక్క హ్యాండ్ లాక్కి మార్చేసేయచ్చు. ఇలాగే దీన్ని చూసి మీరైతే ఈజీగా మార్చేసుకోండి. సో దీంట్లో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఓల్డ్ సెట్ కీ కనుక పోతే కీని మీరు చేయించుకొని దాంతో అయితే రిమూవ్ చేయాల్సి ఉంటుంది. లాక్లో ఉన్నప్పుడు అయితే డైరెక్ట్గా మీరైతే దీన్ని తీలేరు, దీన్ని మొత్తం కట్ చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా ఒకవేళ ఈ సెట్ కనుక డ్యామేజ్ అయిపోతే పూర్తిగా వెల్డ్ చేసి అయితే మీరు తీయాల్సి అయితే ఉంటుంది. సో ఇలా అయితే మీరు ఈజీగా కొత్త సెట్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియో కింద మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. కమెంట్ సెక్షన్లో తప్పగా నేనైతే రిప్లై ఇస్తాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ యువర్ సూర్య ఎన్ఎల్ శెట్టి.